ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లోక్సభలో ఏం మాట్లాడారో ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మోదీ గారు ఒక కథలాగా చెప్పారండి, చాలా సరదాగా. నాకు ఒక విషయం గుర్తొస్తోంది. ఓ చిన్నపిల్లోడు ఉన్నాడు, వాడికి 99 మార్క్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ మార్కుల్ని చూపిస్తున్నాడు. ఇదిగో నాకు 99 మార్కులు వచ్చాయి, ఇదిగో నాకు 99 వచ్చాయి, 99 మార్కులు వచ్చాయి అని చెప్పి ప్రతి ఒక్కడి వెంటబడి మరీ చూపిస్తున్నాడు చిన్నపిల్లోడు. ఆ ఉత్సాహం ఉంటుంది, మనకు తెలుసు కదా చిన్నపిల్లలకు. ఇక అందరూ ఆహా 99 మార్కులు వచ్చాయా అని చెప్పి ఆ పిల్లవాడిని అందరూ అభినందిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి ఒక టీచర్ వచ్చి అడిగారు, ఎందుకు స్వీట్లు పంచుతున్నావు, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని చెప్పి టీచర్ అడిగారు. నాకు 99 వచ్చాయిగా అని చెప్పి ఈ పిల్లవాడు ఎగురుతూ స్వీటు టీచర్కి పంచబోయాడు. అప్పుడు టీచర్ గారు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని చూసి టీచర్ గారు అన్నారు, ఏమిటి 99 వచ్చాయా? 99 మార్కులు ఎంతకొచ్చాయి? 100కు 99 వచ్చాయా? కాదు కదా, 543 మార్కుల క్వశ్చన్ పేపర్ ఇస్తే దానికి నీకు 99 మార్కులు వచ్చాయి. దానికేంట్రా ఇంత ఎగిరి దూకి ఏంటేంటో మిఠాయిలు పంచుతున్నావు? 100కు 99 కాదు నీకు వచ్చింది. 543 మార్క్స్కి పరీక్ష పెడితే దాంట్లో 99 వచ్చాయి అని చెప్పి ఆ టీచర్ గారు ఆ పిల్లవాడిని చెవి మెలేసి, ఇప్పుడు నీ వైఫల్యాల గురించి ప్రపంచానికి ఎవరు చెప్తారు? మేమున్నాం టీచర్లు, మర్చిపోకు. 99 మార్కులు వచ్చాయి అనగానే ఎగిరి దూకం. ఎన్ని మార్కులకు పేపర్ సెట్ చేశాము, ఎన్ని మార్కులకు నీకు 99 వచ్చాయనేది కీలకం. ఇప్పుడు ఆ పిల్లవాడి వైఫల్యాల పరంగా చూస్తే ప్రపంచ రికార్డు సృష్టించాడు ఆ పిల్లవాడు. ఇదంతా అండి నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీ పేరెత్తకుండా చురకలంటిస్తూ సెటైర్లతో కథం తొక్కారు నరేంద్ర మోదీ గారు లోక్సభలో. ఇక రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ రేంజ్లో నరేంద్ర మోదీ గారు లోక్సభలో ఫుట్బాల్ ఆడుకునేసరికి అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలు చిరునవ్వులు చిందిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. నిజానికండి ఆ మధ్య ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి, మనం చూసాం. 543 ఎంపీ సీట్లకు కదా పోటీ, 99 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 99 వచ్చాయని చెప్పి అందరికి ప్రచారం చేసుకుంది. అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టు, సంతోషపడుతున్నట్టు ఫుల్గా ఇక రాహుల్ గాంధీ విజయాన్ని ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ప్రచారం చేయడం, మోదీ పని అయిపోయింది అన్న రేంజ్ లో రకరకాల దుష్ట ప్రచారాలు. అందులో మన తెలుగు మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ సరే. బట్ ఆ 99 మార్క్స్ ఎంతకొచ్చాయి అన్న పాయింట్ చాలా మంది మర్చిపోతున్నారు. మోదీ గారు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేశారు. మరి మోదీ గారికి వీళ్ళకి ఎన్ని వచ్చాయండి? 543కు 240 వచ్చాయి మార్కులు. మరి 543 మార్కుల పేపర్ సెట్ చేస్తే 240 మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రేటా, 99 మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రేట్? ఆలోచించండి. బట్ 99 మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రేట్ అన్నట్టుగా ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తోంది దుష్ట నికృష్ట కమ్యూనిస్ట మీడియా. సరే, మోదీ గారు ఏం మాట్లాడారన్నది మిగతా విషయాలకు వద్దాం. మోదీ గారు ముందుగా అండి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడాడో సోమవారం దాదాపు 1:40 నిమిషాలు, వాటికి కౌంటర్లు ఇచ్చారు. కేవలం రాహుల్ గాంధీకి అన్నట్టు కాకుండా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీని అయితే చిన్నపిల్లోడు, పిల్లబచ్చా అన్నట్టు నరేంద్ర మోదీ గారు మాట్లాడడం ఫుల్గా అండి ఆనందాన్ని పంచింది లోక్సభలో. మామూలుగా మనకు కూడా కామెంట్ సెక్షన్ లో కొంతమంది వచ్చి సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేనేమో కొంచెము సీరియస్ గానే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను. అది కాదు ఇది అని వివరిస్తుంటాను, లేకపోతే ఒక సెటైర్ వేస్తుంటాను. కానీ కొంతమంది నాకంటే బాగా సమాధానం రాసేవాళ్ళు ఉన్నారు. ఏంటో తెలుసా? పక్కకెళ్ళి ఆడుకో అంటారు. వీడియోలో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు వచ్చి ఈ పిల్లబచ్చా టైపులో మెదడు వికసించినటువంటి వాళ్ళు ఏదో కామెంట్ రాసిపోతూ ఉంటారు. దానికి కౌంటర్గా కొంతమంది వచ్చి పక్కకెళ్ళి ఆడుకో అంటుంటారు. మామూలుగా పెద్దవాళ్ళు మాట్లాడుతూ కూర్చుంటే పిల్లలు వచ్చి ఏదో గోల్ చేస్తూ ఉంటే, ఏదో ఆ డిస్కషన్లో ఇన్వాల్వ్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంటే పెద్దవాళ్ళు ఏమంటారు? అరే పక్కకెళ్ళి ఆడుకోపోరా, ఆ గ్రౌండ్ పక్కకెళ్ళి ఆడుకో అంటారు. ఎగ్జాక్ట్లీ అండి, నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీని తీసి అవతల బారేసినట్టుగా ఒరే పిల్లబచ్చా పక్కకి వెళ్ళాడుకోపో అని చెప్పి నరేంద్ర మోదీ గారు చిన్నపిల్లోడు అని చెప్పి రాహుల్ గాంధీకి చొరకలు అంటించారు. చిన్నపిల్లవాడితో పోలుస్తూ రాహుల్ని ఫెయిల్యూర్స్ విషయంలో ఈ పిల్లవాడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు అని చెప్పి మోదీ గారు మాట్లాడారు. అంతేకాకుండా అండి 140 కోట్ల మంది ప్రజలకు మేము నిజాలే చెప్తాము, ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు పీడిత వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది, ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ
వ్యతిరేకము అని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చకనే అంబేద్కర్ గారు రాజీనామా చేశారు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో నిర్వహించినటువంటి అబద్ధాలు, కుతంత్రాలు ప్రజలు గ్రహించారు. అబద్ధాలతో చేసే రాజకీయాలు తాత్కాలికంగా కొంతకాలం నడుస్తాయేమో గాని ఎల్లకాలం నడవు, ఎంతో కాలం నడవు, గుర్తుపెట్టుకోవాలి. మొన్నటికి మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఈవీఎంల మీద కూడా బురద చల్లింది కాంగ్రెస్ పార్టీ. అంటే మన వ్యవస్థల మీద నమ్మకం లేనటువంటి స్థితికి ప్రజలను తీసుకెళ్లాలని ఒక దుష్ట సంకల్పాన్ని చేసింది. అంటే తాము గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నట్టు, తాము గెలవకపోతే ఈవీఎంలలో ఏదో లోపం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ విషాన్ని నింపి దేశంలోని నలువైపులా విషాన్ని చిమ్మి వదిలింది. అంతేకాదు రాజ్యాంగం మీద దుష్ప్రచారం చేశారు. మేమేదో రాజ్యాంగాన్ని ఏదో చేసేస్తాము అన్నట్టుగా దుష్ప్రచారం చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తాము అని చెప్పి దుష్ప్రచారం చేశారు బీజేపీ మీద. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి దుష్ప్రచారం చేశారు. ఎల్ఐసి విషయంలో దుష్ప్రచారం చేశారు. ఎల్ఐసి పని అయిపోయింది, ఎల్ఐసి మూసుకుపోయింది, ఎల్ఐసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు, ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు, ఎల్ఐసి పని అయిపోయింది, తడిగుడ్డ వేసుకోవాలి నెత్తి మీద అన్న టైపులో ఎల్ఐసి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మన ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి విషయం చిమ్మింది కాంగ్రెస్ పార్టీ. అగ్నివీర్ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు అసలు ఎంఎస్పీ ఇవ్వడమే లేదు అని చెప్పి పచ్చి బూటకంతో అసత్య ప్రచారాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి అబద్ధాలను ప్రజలు నమ్మరు అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆ నేతల అబద్ధాలకు ప్రజలు సరైన గుణపాఠాన్ని చెప్పారు. విపక్ష నేతల ప్రవర్తన సభ యొక్క హుందాతనానికి మంచిది కాదు. చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదిలేయండి. సభలో ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి శోభనివ్వదు. 140 కోట్ల మంది ప్రజలకు మేము నిజాలే చెప్తాము అని మరోసారి గుర్తు చేస్తున్నాను అన్నట్టు ఈ చిన్నపిల్లవాడు నిన్న చాలాసేపు మాట్లాడాడు. 1:40 అబద్ధాలు, అసత్యము, అదే అజ్ఞానంతో చిన్నపిల్లవాడిలాగా మాట్లాడాడు. చూశాం అంతకుముందు ఇదే లోక్సభలో ఎలా కన్నుగొట్టాడో ఈ చిన్నపిల్లవాడు. అది కూడా మనం చూసాం. ఆ మనస్తత్వంతో పార్టీని ఏదో ముందుకు తీసుకెళ్లాలి అనంటే అది కాని పని. అంతేకాదు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాలి అని చెప్పి ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. ఆ తీర్పును గౌరవించండి. అలా కాకుండా అసలు మీరు ఆలోచించండి, 3 సార్లు వరుసగా 3 సార్లు 2014, 2019, 2024 ఎలక్షన్స్ లో ఆ పార్టీ 100 మార్క్ దాటలేదు. ఇన్నిసార్లు ఓడిపోయినా సరే వాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావడం లేదు. 99 సీట్లు వచ్చాయని చెప్పి స్వీట్లు పంచుకున్నారు అన్నట్టు వాళ్ళ స్ట్రైక్ రేటు కేవలం 26% మాత్రమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వికసిత్ భారత్ లక్ష్యంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మార్గదర్శనం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. 10 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించాం. అది చూసే ప్రజలు మరోసారి మాకు అవకాశం ఇచ్చారు. గత 10 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట చాలా పెరిగింది. ఇవాళ ప్రపంచమంతా మన వైపు చూస్తోంది. నేషన్ ఫస్ట్ అంటే భారతదేశమే మా మొదటిది, మా మొదటి అంశము, మా ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత భారతదేశమే అన్న విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఏ కార్యక్రమం చేపట్టినా మన భారతదేశాన్నే ప్రధానమైనటువంటి ప్రాతిపదికగా, ముఖ్యమైనటువంటి అంశంగా పెట్టుకొని, భారతదేశాన్ని కేంద్రంగా పెట్టుకొని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఏ కార్యక్రమం అయినా సరే మా పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు చేరాలన్నదే మా విధానం. భారతదేశంలో కొన్ని దశాబ్దాల పాటు బుజ్జగింపు రాజకీయాలు కొనసాగాయి. దాంతో మన దేశం చాలా తీవ్రంగా నష్టపోయింది. 2014 వచ్చేసరికి మన దేశం నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది. ప్రజలంతా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ప్రతి సామాన్యుడి నోట ఒక మాట వినిపిస్తూ ఉండేది, అరే ఈ దేశంలో మార్పు రాదా, మన భారతదేశంలో మార్పు రాదా, ఇంతేనా అన్న మాట వినిపించేది. ఎందుకో తెలుసా? అప్పుడు ఏ దినపత్రిక తెరిచి చూసినా కుంభకోణాల వార్తలే. గత ప్రభుత్వాల పాలనలో ₹1 50 పైసలు అవినీతి జరిగేది. గతంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది. రేషన్ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది. వీటన్నింటితో ప్రజలు విసిగెత్తిపోయారు. మమ్మల్ని ఎన్నుకున్న తర్వాతే మార్పు మొదలయ్యింది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రోజు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అంటే ఏ ఎంపీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సినటువంటి పనే లేదు. 2014కు ముందు
మన దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దేశంలో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసేవారు. మేం వచ్చాకే ఉగ్రవాదంపై ఉక్కు పాదాన్ని మోపి అణిచివేసే ప్రయత్నం చేశాం. సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. ఇప్పుడు రాజ్యాంగాన్ని తల మీద పెట్టుకుని చిందులేస్తున్న వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయలేక అంబేద్కర్ను అవమానించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించాకే అక్కడ శాంతి భద్రతలు మెరుగయ్యాయి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో రాళ్ల దాడులు తగ్గిపోయాయి. గతంలో దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారు. 2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసింది. మేం వచ్చాకే తుప్పు పట్టిన చట్టాలను రద్దు చేసి అవతల పారేశాం. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మా ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అలాగే ఒడిశాలో జగన్నాథుడి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అనేక రాష్ట్రాలు భాజపా పాలనను కోరుకుంటున్నాయి. ఇలా నరేంద్ర మోదీ గారి ప్రసంగం సాగింది. ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓపికగా వినకుండా, సభ యొక్క హుందాతనాన్ని గౌరవాన్ని పాటించకుండా మధ్యలో నీట్ పేపర్ లీకేజ్ మణిపూర్ అని చెప్పి, అగ్నివీర్ అని చెప్పి అరవడం మొదలుపెట్టారు. ఇక ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం మొదలుపెట్టారు. అది సబబు కాదు కదండి. ఇప్పుడు రాహుల్ గాంధీ 1:40 మాట్లాడితే సోమవారం ప్రశాంతంగా కూర్చొని విన్నారు. మధ్యలో ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతే తప్ప టాపిక్ డైవర్ట్ చేయించడము, ప్రసంగాన్ని అడ్డుకోవడము ఈ పనులు చేయలేదు అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు, అధికార పార్టీలకు చెందినటువంటి ఎంపీలు. కానీ వీళ్ళు ఈరోజు మాత్రము ప్రధాని మాట్లాడుతున్నంతసేపు మణిపూర్, నీట్ పేపర్ లీకేజ్ ఇట్లా సభను తప్పుదోవ పట్టిస్తూ గొడవ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చాలా తీవ్రమైన స్వరంతో స్పీకర్ గారు మందలించాల్సి వచ్చింది. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదు, సభ గౌరవాన్ని పాటించండి అని చెప్పి స్పీకర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారండి రాహుల్ గాంధీ మీద. ఆ నిరసన మధ్యనే ప్రధానమంత్రి గారు తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఇక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి నరేంద్ర మోదీ గారు స్పందించారు. డెఫినెట్ గా ఫస్ట్ ఏమన్నారంటే పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేస్తున్నాము. అయితే పేపర్ లీకేజీకి కారణమైన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని విద్యార్థులందరికీ నేను హామీ ఇస్తున్నాను అని నరేంద్ర మోదీ గారు లోక్సభ ద్వారా హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ గారు ఒక హామీ ఇచ్చారంటే డెఫినెట్ గా అది జరిగి తీరుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. పక్క దేశం లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేయించినటువంటి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రుల కూతుళ్ళ కొడుకుల ఎవరు ఏంటనేది చూసుకోకుండా అవినీతి చేస్తే తీసుకెళ్లి మెడబట్టి తిహార్ జైలు పట్టించినటువంటి స్వేచ్ఛ ఈడీకి, సిబిఐకి ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు వీళ్ళని వదులుతారా? విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. విద్యార్థులకు హామీ ఇచ్చారు. అలాగే నీట్ అక్రమాల మీద విచారణ జరపాలని చెప్పి విద్యాశాఖ కోరడంతో ఇప్పటికే సిబిఐ రంగంలోకి దిగింది. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ సహా రాజస్థాన్, గుజరాత్లో సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ హజారీబాగ్ వయాసి స్కూల్లో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి గుర్తించారు. తప్పు చేసిన వైస్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేశారు. అలాగే గుజరాత్ గోధారా స్కూల్ కు చెందినటువంటి ఓనర్ జె జలరాం, అలాగే ఒక జర్నలిస్ట్ ను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల్లో సాయం చేస్తామని చెప్పి జలరాం స్కూల్ ఓనర్ అభ్యర్థుల నుంచి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అని చెప్పి సిబిఐ అధికారులు వివరించారండి. నీట్ పరీక్షలో తన కుమారుడు పాస్ అయ్యేందుకు ప్రయాగ్ రాజ్ నైనీకి చెందినటువంటి ఒక డాక్టర్ 4 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి సిబిఐ అధికారులు గుర్తించారు. కుమారుడితో సహా ఆ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఏం జరుగుతోంది అని తెలియజేయడం కోసం కొన్ని వివరాలు నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి నరేంద్ర మోదీ గారు ఫుల్ సెటైర్లు వేస్తూ ఆపోజిషన్ పార్టీ మీద విరుచుకుపడుతూ ఆపోజిషన్ పార్టీ ఘోర ఓటమిని ఎట్లా మూటగట్టుకుందో వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ఎద్దేవా చేస్తూ మంచి స్ట్రాంగ్ రిప్లై డోస్ మంచి లెవెల్లో ఇచ్చారు నరేంద్ర మోదీ గారు. అది జరిగింది. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.